ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి, కోట్లు ఇచ్చినా కొనలేని వైభోగం నీ జీవితంలో రాబోతుంది బిడ్డ. నా మీద నమ్మకంతో నువ్వు నా చేయిని తాకు తల్లి అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన అందరి కోసం అందిస్తున్నారు తల్లి. ప్రతి ఒక్కరూ కూడాను మన కష్టాలు ఎన్ని ఉన్నా సరే అవి పక్కన పెట్టి ఈరోజు బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారో దానిని అర్థం చేసుకోవడానికి బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు చేయిని తాకి జీవితంలో ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా చిట్ట చివరిగా మన తోడుగా నిలబడేదే ఆ భగవంతుడు ఒక్కడే కాబట్టి ఆ భగవంతుడిని నమ్ముకుందాం. ఎప్పుడైతే భగవంతుని మీద నమ్మకంతో ఏ పనులైనా సరే సక్రమంగా బుద్ధి జ్ఞానంతో చక్కటి మనసుతో ఒకరిని నొప్పించకుండా బాధని కలిగించకుండా మన పనుల్ని మనం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతాము. ఎలాంటి కోరికలు కలిగినా వాటిని అణుచుకొని భక్తితో దైవం పట్ల భక్తిని శ్రద్ధని వహిస్తూ జీవితంలో ఏదైనా సరే పొందాలి అన్న పట్టుదలని ఎవరినైనా సరే పొంది ఖచ్చితంగా జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అంటే, తల్లి, నువ్వు ఎప్పుడు మనశ్శాంతిని కోల్పోకుండా ఉండాలంటే నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ వాటి గురించి మదన పడకూడదు. రేపు జరగబోయే సంఘటన ఎలా ఉంటాయి, ఎలా నా జీవితంలో పరిణామాలకు దారితీస్తుంది అని ఎప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. కానీ నీ ఆలోచనల వల్ల మదన పడకూడదు. నీ జీవితాన్ని ఇంకా ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తూ ఉండాలి. భయపడుతూ కూర్చుంటావా తల్లి? ఈ సాయి ఉన్నంత వరకు ఎందుకు నీకు దిగులు? ప్రతిరోజు నీకు ఒక సందేశం ఇస్తూనే ఉన్నాను. దాని ద్వారా కాస్తైనా నా బిడ్డ ఊరట కలుగుతుందని ఆశపడుతున్నాను తల్లి. రోజు రోజుకి నీ బాధలు ఎక్కువవుతున్నాయని నీ మనసులో ఆవేదన మొదలవుతుంది కదా తల్లి. నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను ఆవేదనకు గురి చేస్తున్నారు తల్లి. వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అసలు వారు నీ జీవితంలో ఏమీ కాదమ్మా. ఎందుకంటే వారు నీ జీవితంలో శాశ్వతంగా ఉండరు. వారి వల్ల నువ్వు నష్టపోయింది ఇక చాలు. వారి గురించి ఆలోచించటం మానేసేయి. ఇప్పుడు నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ ప్రేమని కావాలి అని ఎదురు చూసేవాళ్ళు, నువ్వు బాగుంటే చాలు అని కోరుకునేవారు నీ చుట్టూ కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడాను నువ్వు వదులుకోవద్దు. వారు నీ ప్రేమ కోసమే ఆరాటపడుతున్నారు తల్లి. నీ జీవితంలో ఎన్ని కోల్పోయినా నీకంటూ ఒక వ్యక్తి ఉన్నారు. కానీ ఆ వ్యక్తిని మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దు తల్లి. మనస్పర్ధలు అనేవి సహజమే. అవి నువ్వుగా ఆలోచించుకునేటప్పుడే వాటిని దూరం చేసుకో. ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది. ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా సరే వాటి వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఈ సాయి చెప్పిన మాటలు అర్థం చేసుకో. నీ జీవితం సుఖంగా ఉంటుంది బిడ్డ. ఎప్పుడైతే నీ ప్రేమను పొందడానికి ఎదురు చూస్తున్న వ్యక్తి కోసం నువ్వు అలాగా ఆరాటపడుతున్నావో ఆ వ్యక్తి మరలా నీ జీవితంలో రావడానికి ముందంజలో ఉన్నారు. కాస్త ఆలోచింపజేసి తల్లి, నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అని మదన పడకు. నీకు నేను ఉన్నాను. ఏదో ఒక దారి చూపిస్తాను. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కర్మఫలాలను బట్టి ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని అనుభవించవచ్చు. కానీ రాబోయే రోజులలో సంతోషాలకు నీకు ఆపదలు అనేవే ఉండవు. నీ మనసుని ఎప్పుడు సంతోషంగా ఉంచు. చేతనైతే ఇతరులను కూడా సంతోషపెట్టు. అంతేకాని నీ మాటల ద్వారా ఒకరిని ఇబ్బందులకు గురి చేయకు తల్లి. ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు నా చేయిని తాకి నా చేయిని పట్టుకొని వదలకుండా ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా నువ్వు స్వచ్ఛమైనది, ఎంతో స్వచ్ఛమైన, ఎంత పవిత్రమైనదో నీకు తెలుసు. నీకు నేను పవిత్రంగా చెప్పక్కర్లేదు తల్లి. ఈరోజు నువ్వు ఏదైతే నా చేతిని తాకి నన్ను విడవకుండా ఏదైనా ఒక అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ సమస్య నుండి నువ్వు బయటపడాలి అని అనుకుంటే ఒక్కసారి నువ్వు ఖచ్చితంగా ఒక్క గురువారం అయినా తులసి మాలను నువ్వు నాకు సమర్పించు బిడ్డ.
నాకు ఇంతకంటే తులసి మాలలో చాలా ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి తల్లి. వాటిని ఎప్పుడైతే దైవనామస్మరణ చేసుకున్న తర్వాత నువ్వు వాటిని కొన్ని తెంపుకొని తినగలుగుతావో ఆ తర్వాత నీ జీర్ణశక్తి పెరుగుతుంది, నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ తులసి మాలని తాకి ఈ తులసి మాల వేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది ఏదైనా సరే తిరిగి ఇచ్చే బాధ్యత ఈ సాయిదే బిడ్డ. ఎందుకు అంటే నువ్వు నన్నే నమ్ముకొని ఉన్నావు కదా తల్లి. ప్రతి క్షణం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు పడుకునే వరకు నువ్వు నన్ను ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటావు కదా బిడ్డ. నీ కష్టాన్ని తలుచుకుంటూ ఉంటావు, ఏదైనా సంతోషం వస్తే తలుచుకుంటావు. బాబా నాకు ఇది ఇవ్వలేదనే బాధపడుతున్నావు చెప్పుకుంటూ నా దగ్గర ఉంటావు కదా తల్లి. అందుకే నువ్వు ప్రియమైన బిడ్డవి. అలాంటి బిడ్డ కోసం ఇలా ఏదైనా చేస్తాను తల్లి అని బాబా గారు ఈరోజు సందేశం చెప్తున్నారండి. కాబట్టి ఏదైనా సరే కాస్త సమయం ఓదార్పు ఇవ్వటానికి ఈ సందేశాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎంత సబూరితో ఉంటే అంత మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాను తల్లి. నా బిడ్డ మనస్ఫూర్తిగా ముందు కూర్చున్న నా ఫోటో ముందు కూర్చొని నన్నే చూస్తూ నా కళ్ళల్లోకే చూస్తూ తదేకంగా తన మనసులోన ఉన్నదంతా కూడా నా ముందు వెళ్ళబుచ్చుకుంటుంది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి బిడ్డ. అమ్మ నువ్వు చెప్పే అవసరమే లేదు, నీ మనసును నేను చదవగలను. నా బిడ్డలు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటైనా సరే నేను అక్కడికి రాగలను. నువ్వు నా కోసం షిరిడీ దాకా రానక్కర్లేదు తల్లి. షిరిడీలోనే నేను ఉన్నాను అని అనుకుంటే అది నా బిడ్డవి కాదు. ఎందుకంటే నేను అన్ని వైపులా అన్ని జీవుల్లోనూ కనిపిస్తాను. అప్పుడు ఎవరికైతే నన్ను అలా చూస్తారో వారు నా ప్రియాతి ప్రియమైన భక్తులు అని నేను భావిస్తాను తల్లి. నువ్వు కూడా అందులో ఉన్నావు కాబట్టే నీకు ఈ సందేశం ఇస్తున్నాను. ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో తులసిమాలను తాకావు. అదే తల్లి, నీ జీవితంలో నువ్వు చూడలేనంత వైభవాన్ని నేను ఖచ్చితంగా ఒకరోజు ఇస్తాను తల్లి. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే నేను ఖచ్చితంగా నీకు అది తిరిగి ఇవ్వాల్సిందే. మరి ఈరోజు నువ్వు పడుతున్న కష్టాలన్నింటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజునే విముక్తి అనేది కలుగుతుంది బిడ్డ. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఎప్పటి నుంచో పడుతున్న బాధ ఇదంతా కూడాను ఎప్పటి వరకు అనుభవించాలి బాబా అని అనుకోవచ్చు. కానీ తల్లి అది కేవలం తాత్కాలికమే. నీ కష్టాన్ని చూసి నువ్వు భయపడుతూ కూర్చుంటే ముందుకు ఎలా నడవగలవు? ఇప్పుడు ఏదో అయిపోయింది అని బాధపడకు. ఏదైనా సమస్య వస్తే దానిని ఎదురెళ్ళాలి, అంతేకాని కూర్చుంటే ఆ సమస్య తీరిపోదు. ఈరోజు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎన్నో మాటలు అని ఉండవచ్చు, కానీ అందులో నీ తప్పు లేకపోయినా మాట పడి ఉండవచ్చు. ఆ మాటలు తిరిగి వారికే గుచ్చుకుంటాయి. నువ్వు ఎన్ని మాటలు పడినా కేవలం నీ తప్పు ఉంటే తప్ప ఆ మాటలు నీకు గుచ్చుకోవు. నీ మనసుని ఎంత బాధ పెట్టినా సరే నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే నీకు సాయి ఉన్నాడు కదా. ప్రతి క్షణం సాయి చెప్పే మాటలు వింటూ ఉంటావు కదా. ప్రతిరోజు సాయి సందేశం ఉంటావు కదా బిడ్డ. బాబా ఏం చెప్పినా నా జీవితం కోసమే అనుకుంటావు కదా. మరి ఎందుకు ఇంకా వారి మాటలు పట్టించుకుంటావు? నీ జీవితంలో ఏదో సాధించాలని మనస్ఫూర్తిగా నువ్వు కలలు కంటున్నావు. నీ కోరిక తీరలేదని ఎదురు చూస్తున్నావు. వాటిని సాకారం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి, అంతేకాని ఇతరుల గురించి ఎలాంటి ఆలోచనలు చేయకు. నీ మనసు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీ ఎదుట వారితో నీకు పని లేదు. నీ భవిష్యత్తు ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు వారే నీ చుట్టూ మురుగుతారు. వాళ్ళే వచ్చి నీ దగ్గరికి వస్తారు. ఈరోజు నేను హేళన చేసిన వాళ్ళందరూ కూడా రేపటి రోజు నీ ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారు అని అంటే వారి కోసం నువ్వు ఎందుకు ఆరాటపడతావు? ఇలా నువ్వు ఆలోచించి నీ కోరికల్ని తీర్చుకోవటం కోసం ఎలా బతకాలన్నదే ఆలోచించు. నువ్వు నీ సాయి చెప్పిన మాటలు విను. ఎలా ఉండాలి నీ జీవితం పట్ల, నువ్వు ఎలా బాబా చెప్పిన మాటలను అనుసరించాలి, ఇవన్నింటినీ బాబా నువ్వు దృష్టిలో పెట్టుకో. అంతేగాని మీరు అన్న మాటలు కాదు తల్లి. ఈ సాయి మాటలు మాత్రమే గుర్తుపెట్టుకో. ఏ క్షణం నీకు బాధ కలిగినా సాయి దగ్గరకు వచ్చి
కూర్చో, నీ పక్కనే ఉంటారు, నీ మాటలు వింటూ ఉంటారు, నిన్ను ఓదారుస్తారు తల్లి. అంతేకాని నువ్వు ఉన్నవాళ్ళు నిన్ను ఓదారుస్తున్నారేమో అనుకుంటావు, కానీ వాళ్ళు పొడుస్తూనే ఉంటారే తప్ప నిన్ను ఓదార్చరు. నిన్ను ఆ ఊబిలో నుండి బయటికి తీయడానికి నేను చేస్తున్న ప్రయత్నం నిన్ను ఎప్పటికైనా నిన్ను ఆ ప్రయత్నం నుంచి లాగుతాను బిడ్డ. నిన్ను ఎవరు రారు. ఒక దైవం తప్ప ఏ దైవాన్ని అయితే నువ్వు నమ్ముకుని ప్రతి క్షణం బ్రతుకుతున్నావో ఆ దైవంతోనే ప్రతి బాధని చెప్పుకుంటున్నావు. నీకు ఎప్పటికైనా సరే మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తావు? నీ జీవితం నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది తల్లి. ఒక ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలం అవుతుంది అని మాత్రం బాధపడకు. ప్రతి క్షణం ఎన్నిసార్లు నువ్వు ఓడినా ఆఖరికి గెలవాల్సిందే కదా. మరి అలాంటి గెలుపు కోసం నువ్వు ప్రతి క్షణం ఓడి తీరాలి, తర్వాతనే గెలవాలి కదా. మరి అందులో నుంచి అనుభవం నువ్వు నేర్చుకోవాల్సిందే. ఎక్కడ తప్పు చేస్తున్నావో గమనించు, అక్కడ దానిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చెయ్యి. ఆ తర్వాత గెలుపు నీదే అవుతుంది తల్లి. ఏ బిడ్డ కోసం నువ్వు ఆరాటపడుతున్నావో, ఆ బిడ్డ నీ జీవితంలో రావాలని ఎదురు చూస్తున్నావో, ఒక సంతానం నాకు దక్కితే చాలు, నేను అందరి మాటలు పడుతున్నానే బాబా, ఇక మాటలు పడే ఓపిక లేదు తండ్రి అని నువ్వు ఎంత చెప్పినా సరే తల్లి, కర్మ ఒకటి ఉంటుంది కదమ్మా, ఆ కర్మని నీ నుండి దూరం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను తల్లి. నీ జీవితంలో కొన్ని చెడు కర్మలు ఉన్నాయమ్మా, వాటిని దూరం చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. కాస్త ఓపిక పట్టు. ఎప్పుడైనా సరే నీ మనసులో ఆవేదన కలిగినప్పుడు, నాకు సంతానం లేదు అని పాడుతున్నప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నన్ను నువ్వు ఎప్పుడైతే నమ్ముకొని ఉంటావో, ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి నువ్వు నీ మనసులోని ప్రతి క్షణం కూడాను నాకు సంతానం కావాలి అని ఎప్పుడూ మదన పడుతూనే ఉంటావు కదా తల్లి. నువ్వు ఓపిక పట్టు. ఎప్పుడైనా సరే నీ మనసులో ఆవేదన కలిగినప్పుడు, నాకు సంతానం లేదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను ఎప్పుడూ కూడాను ఇలా ఏదో ఒక మాట దిప్పి పడుస్తున్నారు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, నాకు బిడ్డలు లేరని ఇలా అంటున్నారేంటి అని నువ్వు బాధపడకు. ఈ సాయి నీ బిడ్డ అనుకో, నీ కొడుకు అనుకో. నేను నీతోనే ఉంటాను ప్రతి క్షణం. నా పాలన నువ్వు చూస్తూ ఉండు తల్లి. ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ఆవేదనని నేను దూరం చేస్తాను అని తొందరలో నీకు సంతాన ప్రాప్తి కూడా కలిగిస్తాను తల్లి. సంతానం కోసం ఒకటి చెయ్యమ్మా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు. అది గనక నువ్వు చేయగలిగితే తల్లి, నువ్వు అన్నం తినే విషయంలో ఏదైనా సరే, ఒక ఫలహారం కానీ లేదా ఫ్రూట్స్ ఏవైనా తినాలి అనిపిస్తే నీకు అప్పుడు ఆపిల్ అంటే చాలా ఇష్టం, లేదా జాంకాయ అంటే ఇష్టం, అరటిపండు అంటే ఇష్టం, ఇలా ఉప్మా, కిచిడి, ఇంకా నీకు ఏదైతే చూడగానే ఇష్టంతో నేను తినాలి అని నీ మనసుకు కలుగుతుందో, అలాంటప్పుడు దానిలో ఒకటి మాత్రం వదిలేయమ్మా. నేను ఇది తినను బాబా, నాకు బిడ్డ పుట్టేంత వరకు నేను ఈ పండుని తినను. ఆ తర్వాత నాకు సంతానం కలిగిన తర్వాత నేను షిరిడీకి వచ్చి నా బిడ్డతో సహా నేను వచ్చి అక్కడ నామకరణం చేసుకున్న ఆ తర్వాతనే నేను వదిలేసిన ఆ పండుని కానీ లేదా ఆ ఫలహారం కానీ ఖచ్చితంగా నేను అక్కడికి వచ్చి తింటాను బాబా, అంతవరకు నేను ముట్టను అని చెప్పి నువ్వు ఒక సంకల్పం చేసుకో అమ్మా. తప్పకుండా నీ కర్మఫలాన్ని తొలగిపోయి నీకు సంతానం కలుగుతుంది. మరి నీ జీవితంలో ఓడిపోయా, ఆర్థిక ఇబ్బందుల నుండి నేను గెలవలేకపోతున్నాను, నా జీవితం ఇంతే అని నన్ను బాధపడుతున్నావు. జీవితంలో స్థిరత్వం కోల్పోయినా కూడా గెలవగలనన్న శక్తిని నీకు నేను ప్రసాదిస్తాను. ప్రతిరోజు ₹1 బిల్లను తీసుకొని సాయి మందిరానికి వెళ్ళి సాయి ధ్యానం చేసిన తర్వాత హుండీలో వేసి రామ్మ, లేదంటే ఒక భిక్షగానికి దానం చెయ్యి. ఇది ఏ విధంగా చేయాలి అంటే, ప్రతి గురువారం సాయి మందిరానికి వెళ్ళి అక్కడ శిక్షకులు ఉంటే గనక వారికి దానం చెయ్యొచ్చు. లేదు అంటే మీ ఇంట్లోనే కూర్చొని సాయిబాబా చిత్రపటం ముందు లేదంటే సాయి విగ్రహం ముందు ప్రతిరోజు ₹1 బాబా పాదాల ముందు ఉంచు. నీ సమస్య చెప్పుకో. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకో. ఆ విధంగా పౌర్ణమి రోజు మొదలు చేసి
వచ్చే పౌర్ణమి వరకు ఇలా ప్రయత్నం చేసి ఆ డబ్బులు 30 రోజుల చిల్లరని తీసుకొని 30 కాసులు తీసుకొని సాయి మందిరం వెళ్ళి బిస్కట్గా పిల్లలకి పంచవచ్చు, లేదంటే అనాథలకు దానం చేయొచ్చు, లేదంటే భిక్షకులకు వేయచ్చు, లేదు అంటే ఆ 30 రూపాయలు తీసుకెళ్ళి సాయి మందిరంలో హుండీలో వేయచ్చు. ఇది నీ పాదాల చెంతకు చేరుస్తున్నాను తండ్రి, ప్రతిరోజు శ్రద్ధ సబూరిని మీకు సమర్పించాను అని చెప్పి బాబా గారి పాదాల దగ్గర పూజ చేసుకుని ఆ తర్వాత ఇది బాబా గారి హుండీలో వేసి రావచ్చు. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, తల్లి నీ బంధం గట్టిపడాలి అంటే, నీకు భర్త దూరమయ్యాడు దగ్గరికి రావాలి అంటే, నీ ప్రేమ నీకు దగ్గర కావాలి అని నువ్వు కోరుకుంటే, దానికోసం ప్రతి సాయి సచ్చరిత్ర చదువమ్మా, అందులోనే కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, దానివల్ల నీ జీవితమే మారిపోతుంది. సాయి సచ్చరిత్ర పారాయణం అనేది ప్రతిరోజు చేయాలి, కనీసం పేజీ అయినా చదవాలి. ఆ విధంగా చదువుతూ ఉండి నీ జీవితంలో ఏది కోల్పోయావో అది తిరిగి నీకు వస్తుంది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితో బాబా గారి మీద నమ్మకంతో ఏదైనా సరే బాబా నాకు చేస్తారు, చేయగలరు, నా ప్రేమకు నాకు దక్కించగలరు అన్న నమ్మకంతో నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా బాబా అది చేసి తీరుతారు. నీ ప్రేమ నిజమైనది అయితే తల్లి, సమస్యలు అనేవి నువ్వు చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా చూస్తే నీకు సమస్య అనేది నీ కుటుంబంలో కానీ ఏ విధంగా చూసినా కూడా నీకు సమస్య అనేది కనబడుతుంది. ఆ విధంగానే నీకు సమస్య అనేది కనబడితే నువ్వు ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలనైనా సరే అవి ముందు ఆ సమస్య నుండి నేను బయటపడగలను అన్న ఆలోచన చెయ్యి. ఆ తర్వాతే ఏదైనా సరే నీకు అన్నీ దూరం అవుతాయి, అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కాస్త ఆలోచన శక్తిని పెంచుకో అని చెప్పి ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని మన అందరి కోసం అందించారండి. ఈరోజు బాబా గారు అందించిన ఎంత గొప్ప సందేశాన్ని మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అందరూ కూడా ఒక లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. సాయి భక్తులు అందరూ కూడాను ఒక్క లైక్ అయితే చేసి మరికొందరు సాయి భక్తులకి షేర్ కూడా చేస్తే ప్రతి ఒక్కరికి కూడాను ఆ బాబా గారి ఆశీస్సులు తప్పకుండా అందరికీ అందుతాయండి. ఈరోజు చెప్పిన వీడియోని మాత్రం ఒక్కొక్కరు 10 మందికైనా షేర్ చేసి ఆ బాబా గారి ఆశీస్సులు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైనటువంటి బాబా గారి సందేశాన్ని మీలో మీ స్నేహితులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మీ రిలేషన్స్కి కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఒక్కరికైనా షేర్ చేయండి. షేర్ చేసి ఈరోజు బాబా గారు చెప్పిన ఈ సందేశం వల్ల వాళ్ళు ఎంత సంతోషపడినా కూడా మీకు ఎంతో కొంత మీకు బాబా గారు బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి. ఓం సాయిరామ్. మీ అమూల్యమైన సమయాన్ని 2 నిమిషాలు వినియోగించి బాబా గారు చెప్పిన ఈరోజు సందేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వినాలి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.